అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 10వ తరగతి నిరూపక రేఖాగణితములో ఉన్నటువంటి మధ్య దూరం సూత్రంపై ఒక సమస్యను నేర్చుకుందాం. దాని ఆధారంగా అభ్యాసం 7.1లోని మిగతా లెక్కలను సాధించుకోండి. ఒక లెక్కను ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఈరోజు నిరూపక రేఖాగణితంలోని మధ్య దూరం పైన ఆధారపడినటువంటి ఒక లెక్కను సాధించుకుందాం. వరుసగా 4 బిందువులు ఇవ్వడం జరిగింది. అది సమచతుర్భుజం, తెలుగులో సమచతుర్భుజం అంటే రాంబస్ అంటే ఒకటే అని నిరూపించమని చెప్తున్నాడు. దీనికి మనం ఏం చేయాలంటే ప్రతి 4 భుజాల యొక్క పొడవుని కనుక్కోవాలి. ఒకవేళ అవి 4 సమానం రాలేదు అనుకోండి, అక్కడికే ఆపేసి అది రాంబస్ కాదు అని రాసేస్తాం. ఒకవేళ 4 భుజాల పొడవులు సమానంగా వచ్చినాయి, తర్వాత మనం ఏం చేయాలంటే కర్ణాలను కూడా కనుక్కోవాలి. కర్ణాలు అంటే డి నుంచి బి, డిబిను కర్ణం అవుతుంది, తర్వాత ఏసీ అవుతుంది. లెక్క చూద్దాం. మొట్టమొదట ఒక భుజం ఏబి భుజాన్ని తీసుకుందాం. ఈ ఏబి భుజం యొక్క నిరూపకాలను ఒకటి x1 y1 x2 y2 అనుకుంటాం. ఇక్కడ ఇది x1 y1 x2 y2. మధ్య దూరం యొక్క ఫార్ములా ఏంటి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఇందులో బిందువుల్ని ప్రతిక్షేపించుకుంటాం. x2 అంటే -1, మైనస్కు మైనస్, x1 అంటే -4 ఉంది కాబట్టి మళ్ళీ ఒక బ్రాకెట్ను పెట్టుకుంటాం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో 4 1 పోతే 3 స్క్వేర్ 9. అదేవిధంగా యువతల కూడా చేసుకుంటూ పోతాం. y2 2, మైనస్కు మైనస్, y1 అంటే అక్కడ -7 ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్. చూడండి, x1 అంటే -1 మైనస్ x2 -4. రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ పెట్టేసి హోల్ స్క్వేర్ చేసుకుంటాం. ఇక్కడ -1, ఈ మైనస్ ఇంటూ మైనస్ని గుణిస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే తీసివేత చేస్తాం. 4 1 పోతే 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9. ఈ విధంగా ఇక్కడ మనకు 9 రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 9 వచ్చింది. 9 స్క్వేర్ అంటే 81. అట్లా ఏబి మధ్య దూరం అనుకుంటే మనకు ఎంత వచ్చిందంటే √90. అదేవిధంగా బీసీ, ఏబి అయిపోయింది, ఇది ఏబి అయిపోయింది. తర్వాత బీసీ కనుక్కుంటే అది కూడా √99 యూనిట్లు వచ్చింది, √90 యూనిట్లు వచ్చింది. అట్లే మళ్ళీ సిడి, ఇక చూడండి, సిడి నిరూపకాలను తీసుకుంటాం, మధ్య దూరం ఫార్ములా వేసుకుంటాం. అదేవిధంగా ప్రతిక్షేపించుకుంటే అది కూడా √90 వచ్చేసింది. తర్వాత 4వ భుజం డిఏ వేసుకుంటాం. అదే ఫార్ములా, మధ్య దూరం ఫార్ములా. దీన్ని సూక్ష్మీకరణ చేస్తే ఇది కూడా √90 వచ్చింది. అంటే 4 భుజాలు సమానంగా ఉన్నాయి. 4 భుజాలు సమానంగా ఉంటే అది చతురస్రమా లేక రాంబసా అని గుర్తించాలి. చతురస్రం అయితే కర్ణాలు సమానంగా ఉంటాయి, రాంబస్ అయితే కర్ణాలు సమానంగా ఉండవు. చూడండి, ఇప్పుడు కర్ణాలు ఏ తర్వాత సి యొక్క నిరూపకాలు. మళ్ళీ అదే సూత్రం, మధ్య దూర సూత్రం. దీంట్లో చేసుకుంటే మనకు ఎంత వచ్చింది? 200 √288. √288 వచ్చింది. దీన్ని సూక్ష్మీకరణ చేసుకుంటే మనకు 12√2 వస్తుంది. అవసరం కూడా లేదు. సరే, నెక్స్ట్ ఇంకో కరణం. ఆ కరణం పేరు ఏంటంటే బిడి. ఈ కరణం, ఈ డి యొక్క నిరూపకాలు, బి యొక్క నిరూపకాలు ఇక్కడ వేసుకున్నాం. అదే ఫార్ములా ఉపయోగించుకున్నాం. √72 వచ్చింది. అంటే 2 కరణాలు కూడా సమానంగా రాలేదు. ఈ కరణం సమానంగా రాలేదు. కరణాలు సమానంగా రాలేదు కాబట్టి ఇది రాంబస్ అవుతుంది. కింద మనం రాసుకుంటాం. ఏబి అనే భుజం, బీసీ అనే భుజం, సిడి, డిఏ ఇవి 4 సమానంగా ఉన్నాయి. మరియు కర్ణాలు ఏసీ ≠ బీడి సమానం రాలేదు. కావున ఇచ్చిన ఏబిసిడి శీర్షాలు ఒక సమచతుర్భుజం రాంబస్ అవుతుంది అని నిరూపితం అవుతుంది. ఇదే విధంగా మనకు 7.1లో చాలా లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలన్నీ కూడా ఈ మధ్య దూరం పైన ఉన్నటువంటి లెక్కలే. మిగతా అన్ని లెక్కలు కూడా ఏ విధంగా చేయాలో మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ఒక్క లెక్క నేర్చుకున్నారంటే అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ 3 బిందువులు ఇచ్చిండ్రు అనుకోండి,
అప్పుడు ఆ 3 బిందువులకు త్రిభుజాన్ని కనుక్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇది ఏ అనుకుంటే ఇది బి, ఇది సి. ఏబి కనుక్కోవాలి, బీసీ కనుక్కోవాలి, సిఏ కనుక్కోవాలి. ఈ 3 భుజాల కొలతలు సమానమైతే ఏ త్రిభుజం, సమానం రాకుంటే ఏ త్రిభుజం, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండవలసి ఉంటుంది. ఈ లెక్కను ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.